ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఒక చిన్న మంచి మాట, మంచి చిట్కాతో. ఎవరైనా బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఇప్పుడు మండే, సోమవారం కదా, టెంపుల్కి వెళ్ళి వచ్చేసి ఇలా మీ ముందుకి ఒక మంచి చిట్కాతో వచ్చాను ఫ్రెండ్స్. అదేమిటంటే, నాకు పెద్ద ఆమె చెప్పారు, అది ఆడవాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఆమె చెప్పేది నేను చేశాను, చాలా బాగా పనిచేసింది. అదేమిటంటే, ఆడవాళ్ళకి నెలసరి సమయంలోనే కాదు, ఎప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది కదా, చాలామందికి ఇది ఫేస్ చేస్తున్నారు. దానికి ఒక మంచి చిట్కా, మరి ఇది అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నా ఎక్స్పీరియన్స్ తోటి ఆమె చెప్పే విధానంతో నేను మీ ముందుకి ఇది చెప్తున్నాను. అదేమిటంటే, వైట్ డిశ్చార్జ్ అయ్యి కొన్నాళ్ళు నేను బాధపడ్డా. సో దానికి పరిష్కారం నాకు పూర్తిగా లభించింది. అందుకే మీ ముందు ఈ వీడియో చేయడానికి, ఈ చిట్కా చెప్పడానికి కూడా కారణం. అదేమిటంటే, మన రావాకులు ఉంటున్నాయి కదా, రావాకులు ఒక 3-4 తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని కొంచెం మినపప్పు నానబెట్టుకొని, రెండు కలిపి నానబెట్టుకొని ఒక 1 or 2 hours నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత అది మిక్సీ పట్టేసి చిన్న సాల్ట్ వేసుకోండి, మీ ఇష్టం, అది రుచికి సరిపడా వేసుకోండి. తర్వాత మన ఇడ్లీ పాత్రలోని కొంచెం చిన్న ఇడ్లీలా పెట్టుకొని టిఫిన్లో, బ్రేక్ఫాస్ట్లో తినేసినా పర్వాలేదు, మీ ఇష్టం. కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది, బాగానే ఉంటుంది, నాకైతే బాగానే ఉంది. మీకు చెప్తున్నాను, మీరు ఎలా తింటారో తెలియదు కదా, తినండి, చాలా చాలా బాగా పనిచేస్తుంది. నా ఎక్స్పీరియన్స్ మీరే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, పక్కాగా మీరు చెప్తారు నాకు తెలుసు. కానీ 2-3 times వాడండి, వాడాక మీరు చెప్పండి. ఇది నా విన్నపం, ఓకేనా? చేస్తారని మరీ ఆశిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, రావాకులు, మినపప్పు, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.